చేద్దామో ఏమో అర్థమవుతలేదు. రాత్రి 2 గంటలకు ఖరాబ్ అయింది బండి. ఇప్పుడు వరకు ఎడారిలోనే వస్తాను. ఎవరో పత్తి గింజలు నచ్చింది తొక్కి ఏం లేదు తిడతాం. యాప్పుల కోసం పోతున్నాయి, ఏం చేయాలి? ఆనే ఉంది మా బండి, అన్నీ పెట్టేసిపోతున్నాయి. పరిస్థితులు అట్లయినాయి, ఏం చేద్దాం? ఒక్కొక్క టైం ఒక్కొక్క తిరుగు ఉంటుంది. మనం అనుకున్న టైంకి ఉండవు కానీ, మనం అనుకున్నది ఉండదు, మనం అనుకునేది జరగదు. అబ్బు ఎడారిల పంట దేశాల పంట తిరుగుతున్నాం మేము, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ నుంచి తరిగొప్పలో 15 కిలోమీటర్స్, అంటే 15 నిమిషాలు పోవచ్చు. 15 నిమిషాలు పోవచ్చు కానీ ఏం చేద్దాం? ఎటు చూసినా జంగలే ఉన్నాయి, ఏం కనబడతలేవు. గుట్టలల్లా చెరువులల్లా తిరగాలి. చిన్నప్పుడు బర్రెలు మెప్పుకుంటే ఎట్లా తిరిగినామో ఇప్పుడు అట్లా తిరుగుతున్నా నేను. ఆడ రోడ్డు మీద బండి పెట్టి ఈ గుట్టలకు అవసరమా? నాకు అవసరమా తిరుగుడు? ఎవడో చూస్తే బొక్కలు తిరుగుతారు ఫస్ట్. కానీ నేనేదో టైంపాస్ కోసం తిరుగుతున్నా. టైంపాస్ కోసం నేను తిరిగితే మా వాళ్ళు తిరగకున్నారు ఇద్దరు. ఏ బండి నడిపినా, ఏ దేశం పోయినా బాపరే, ఇది లొయ్యనే ఉంది. ఈడ యాప్పుల కోసం నేను తిరిగితే యాప్పుల ఏ ఏడా దొరకలేదు. యాప్పుల కావాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహం కడగాలి. నైట్ అంతా నిద్రపోతే ఇంకా మనం మొహం కడిగి అసలు నిద్ర లేదు, ఏం లేదు. అయినా మొహం కడగాలి. అయినా మనకి ఎవరైనా లవర్ ఉంటేనే ఇక మొహం కడిగి దాన్ని ముద్దు పెట్టాలి. మనకి లవర్ లేదు, మనకు అవసరం ఆ మొహం కడుగుడు. బ్రష్ చేసుకొని ఇంటికి పోయి స్నానం చేసుకొని అటు కూడా అయిపోతుంది. లవర్ ఉన్నవారికి బ్రష్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి, నా బొచ్చు నా బొంగన ఉంటుంది. మనకేముంటుంది? సింగిల్ గాలకి తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఒకప్పుడు గడ్డిలలో పట్టిలలో తిరిగేటోళ్ళం మేము. హైదరాబాద్లో పోయి డ్రైవర్లు అయ్యి అన్ని పనులు చేసుకుంటా, అన్ని డ్యూటీలు చేసుకుంటా, నైట్ చేయాలి, డే చేయాలి, వరంగల్ రావాలి, వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలి, అన్ని కంట్రీలు తిరగాలి, అన్ని రాష్ట్రాలు రావాలి. ఎటు చూసినా మళ్ళీ ఆఖరి చివరికి వచ్చేది మనం భూమిలోనే, ఏడికి పోలేదు, అంతే, ఇంకేముంది? ఏది ఉన్నా, ఏడికి పోయినా, ఏ దేశం పోయినా మళ్ళీ వచ్చేది భూమికి మాత్రమే తప్ప దేనికి ప్రయత్నం లేదు. ఈ దేశం పోయినా నువ్వు మళ్ళీ వచ్చేది భూమికి మాత్రమే, ఏడిపోయినా రావు. ఒకటి గుర్తుపెట్టుకో, చచ్చిపోయిన తర్వాత భూమిలోనే పోతావు. పుట్టినప్పుడు ఎట్లా వీక్గా పుట్టినావో పోయేటప్పుడు కూడా అంత వీక్గానే పోతావు, అంతే, ఇంకేముంది? కంటనే దేశంలో మేము భూమి మీద బతికి లైఫ్ లాంగ్ ఉండే రాలే. వచ్చింది 4 రోజులు జీవితం, 4 రోజులు ఉంటావు, పోతాం, అంతే. ఉన్న రోజులు 4 ఉండాలి, 4 కలుసుకుంటూ పోవాలి, అంతే. మంది కొంపలు మూసుకుంటా మంది మీద ఏడ్చే లంజడుగులకేమో మంచిగా ఉంటారు, ప్రశాంతంగా మాసంటారు బతికినవాడేమో మా మీద ఏడతాడు. ఏంద్రా భాయ్ మా మీద ఏడుతారు మీరు? అర్థం కాదు నాకు. ఏడవకుర్రా భాయ్, ఏడవకుర్రి. మీరు ఏడ్చుడు వల్ల నా బండి రోడ్డు మీద ఆగింది, ఏం చేయాలి? ఏడారి పట్టా తిరుగుతున్నాయి. కాసేపు అయితే తెల్లాడుతుంది, ఎండ కొడుతుంది చూడు, ఎండ కొట్టేదానో కోళ్ళు వస్తాయి, ఏం ప్రయోజనం? ఒకటి ఎవరైనా కాదు, 8,000 కోళ్ళు. అవి 8,000 కోళ్ళకి తక్కువ రేటు ఉందా ఇప్పుడు? వెయిట్ ఏమైనా తక్కువ రేటు ఉందా? కోళ్ళకి రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఏం చేయలేము మనం. ఇగో యాప్ చెట్టు పండ్ల తవ్వాలి, బిషింగ్ కొడాలి, ఎంత ఇంకేపోతే బిషింగ్ తప్ప ఏం లేదు. ఇగో ఇలా కలుపు తీపియలే, ఇంకా మొత్తం గడ్డి పెరుగుతుంది. వ్యవసాయం మనకేం తెలియదు కానీ అంత గడ్డి వీకి కలుపు తీయలేదు ఇంకా. చూడు పత్తి గింజలు ఆడొకటి. ఎవరిది భూమో మనకు తెలియదు కానీ మనం వచ్చి చూస్తున్నాం, అంతే. కారణం బండి ఆగిపోయింది. బండి ఆగడం వల్ల మనం స్విచ్ ఏదో చూస్తున్నాం. వన్ సైడ్ ఏమో గుట్టు ఉంది. ఈ గుట్టలో పోతే ఏ పాములు వచ్చి పుసుక్కంటాయో తెలియదు, ఏం చేద్దాం? చూడు గుట్టల సంసారం. నా బండి ఏమో ఆడుంది, ఆడుంది నా బండి, నేనేమో ఈ గుట్టలా తిరుగుతాను. ఏంటి ప్రయోజనం? నా మొహం గడ్డంతో రిగిపోతాను. ఏ ముక్కకు పోయినా, ఏ దూసకపోయినా, ఏ దేశానికి పోయినా ఇగో అమ్మో, ఇటు కుక్కలు ఆడవారు మానే ఉంది. కుక్కలో నక్కలో మాకు తెలియదు కానీ
ఆనవాళ్ళు బాగానే ఉంది కథ. కుక్కల ఆనవాళ్ళు, నక్కల ఆనవాళ్ళు. కుక్కతో నక్కతో మనకు తెలియదు కానీ అయినా విలేజ్ల సైడ్ ఉండేది గుట్టలో తిరుగుతాయి నమ్మకం. కుక్కలే తిరుగుతాయి ఎక్కువ. కుక్కలే తిరుగుతూనే ఉంటాయి, మనకు సంబంధం లేవు. కుక్కలు ఎక్కువ తిరుగుతాయి. నా అందాజ మాత్రం కుక్కలే తిరుగుతాయి, లేకపోతే లేదు. కుక్కలే ఎక్కువ తిరుగుతాయి నాకు తెలిసిన రూల్ మాత్రం. యాప్లో తెంపుకున్నా మొహం కడుక్కుంటా బండికి పోవాలి. బండి నడుపుకుంటా ఒక చేతితోటి యాప్లో నడుపుకుంటా పోలే, గతే ఇంకేం లేదు. యాప్లో పెట్టుకోవాలి, పోవాలి, మొహం కడుక్కుంటా పోవాలి. మన ఇష్టం అది. ఎవడో కుక్కలే చెప్తా అంటే మనకు నాకు కడగాలనిపించింది తెంపుకున్నాను. ఖాళీ కూడా ఇంకా నా బండి రాలే, ఇంకా 40 నిమిషాలు ఉంది. 40 నిమిషాలు నా ఇష్టం, నా బండి వస్తుంది, నాది నేను చేసుకుంటా పోతా అంతే. గూడూరు అంటే ఈయన దగ్గరనే, ఇక 18 కిలోమీటర్ దూరం ఉంది బండి అంతే. ఈ నుంచి ఒక కొంపకపోతే కథం రీచ్ అవుతాం. ఇంకా 45 నిమిషాల్లో మనం రీచ్ అవుతాం. పోయేదేముంది, తొక్కితే నీ అమ్మ 1:40 నిమిషాలు రీచ్ అయిపోతుంది బండి. తొక్కటండి గుద్దల్దాం ఉండాలి. ఇక నేను డ్రైవర్ని కాదు కాబట్టి నాకు సంబంధం లేదు. నేను డ్రైవర్ని అయితే నేను పోతా. నేను డ్రైవర్ని కాదు కాబట్టి నేను పోనుగా. నేను చిన్న బండి కావాలంటే ఆ ఫామ్ కాడ పెడితే దిగుతాం, అతను పోతాం. ఇంకేం లేదు కాంటాక్ట్. అదే ఫామ్. దీన్ని తీసుకుపోయి ఆడవాడదాం కాదు, ఆడ నుంచి పెద్ద బండితో జంప్ అయిపోవాలి అంతే. దీనికైనా ఎక్కువ ఏం లేవు. మన పని ఏందో మనం చూసుకోవాలి, కానీ మంది కొంపాల పని మనకు అవసరమా? వీడియో మన పని ఏందో మనం చూసుకుంటూనే ఉంటాం, కానీ ఒక్కో లంజడుకులేమో ఒక్కో తీరుగా మాట్లాడుతుంటాం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతుంటారు. మన దారి ఏందో మనం చూసుకోవాలి. మనకు నచ్చినది మనం చేసుకుంటుంటే మనకు మంచిది. ఇప్పుడు ఒక బండి వచ్చింది, బండి కాడ నుంచి మనం పోవాలి. బండి తీయాలంటే డ్రైవర్ కావాలి. డ్రైవర్ ఉంటేనే ఇక బండి పోయేది. డ్రైవర్ లేని బండి ఎట్లా పోతుంది? పోదు. అందుకే మెయిన్ డ్రైవర్ ఉండాలి. మెయిన్ డ్రైవర్లకు మర్యాద ఇస్తేనే సొసైటీకి మర్యాద ఇస్తాం. ఆ డ్రైవర్ లేదా మా బొచ్చుకి మర్యాద ఇవ్వం. అసలు డ్రైవర్ల మేము రైట్ ఉంటా. ఇప్పుడు ఎట్లాగైనా బండి వస్తుందట, ఇంకా 40 నిమిషాల్లో బండి తీసుకొని పోవాలి. లేదా బండి రాలేదనుకో మళ్ళీ వీడియో ఉంటాను. బాయ్.